దానం చేసేయడం అన్న మాటలో మీరు ఒకటి పట్టుకోవలసి ఉంటుంది. దానం చెయ్యడం అంటే రామాయణాన్ని మీరు బాగా చదవాలి. యోగ్యతని బట్టి దానం చేయాలి. ఉంది కదా అని దానం చేయకూడదు. ఉంది కదా అని చెప్పి మీ ఇచ్చ వచ్చినట్లు మీరు దానం చేశారనుకోండి, ప్రమాదం ఒకటి వచ్చి కూర్చుంటుంది. తెలుసా అండి? ఎందుకంటే లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది. పెట్టేటప్పుడు పెట్టేవాడు మంచివాడు అయ్యొచ్చు, పొందేవాడు ఓ గజ దొంగకి మీరు కంటి ఆపరేషన్ చేయించారనుకోండి, ఇంకో 10 ఇళ్ళు దోచుకుంటాడు. నేను కంటి ఆపరేషన్ చేయించానండి, ఉచిత నేత్ర చికిత్స అంటే అది ఎంతవరకు అవసరము అన్నది మీరు చూడవలసి ఉంటుంది. చేసేటప్పుడు పాత్రతని గుర్తెరగాలి. పాత్రతని గుర్తెరగకుండా పెట్టకూడదు. పాత్రతని గుర్తెరగకుండా పెట్టగలిగినటువంటి అధికారం ఒక్క ఈశ్వరుడు పొంది ఉంటాడంటే, ఆయనే అలా పోషిస్తాడు. అందుకే దేవాలయానికి ఆ అధికారం ఉంటుంది. దేవాలయం తనంత తానుగా కొన్ని చేస్తుంది. అది కూడా అన్నీ చేయకూడదు. దేవాలయం కూడా అలా చేయదు.